క్రీస్తునామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం నిమిత్తము రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలా సుపరిచితమైన లేఖన భాగం ఇది. ఎన్నో మారులు ఈ లేఖనాన్ని మనం ధ్యానించాం. అయినా అవసరాన్ని బట్టి మరలా ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఉదయం లేచిన వెంటనే ఎన్నో రకాల వార్తలని మనం వింటూనే ఉంటాం. మార్నింగ్ న్యూస్ పేపర్ వస్తుంది. ఒకవేళ మీరు ఉదయాన్నే వార్తలు టీవీ ఆన్ చేస్తే మీకు వినబడే వార్తలన్నీ కూడా ఫ్లాష్ న్యూస్ అన్నీ కూడా ఆ రాత్రి ఏం గడిచి ఎలాంటి సంఘటనలు జరిగాయో మీరు నిద్రపోయి మేలుకొనే లోపు న్యూస్ ఛానల్ వాడు రెడీ చేసి పెడతాడు మీకోసం వార్తలు. మీరు టీవీ ఆన్ చేయగానే ఎన్నో భయంకరమైన వార్తలు, గుండె బద్దలైపోయే వార్తలని వారు ప్రచురిస్తారు. ఈ వార్తలన్నీ కూడా వినడం ద్వారా హృదయం కలవరపడుతుందే తప్ప ధైర్యము, ఆదరణ అనేది దొరకదు. అయినా వాటిని వినకూడదు, వాటిని చూడకూడదు అని నువ్వు శ్రద్ధ తీసుకున్నా మీ ఇంటికి ఎవరో ఒకరు ఫోన్ చేయడం కానీ, లేదా ఎవరో ఒకరు మిమ్మల్ని పలకరించినప్పుడు, అయ్యో మా పక్కింటి వాళ్ళకి కరోనా వచ్చింది, చనిపోయారు, 2 రోజుల్లో చనిపోయాడు, బాగానే ఉండేవాడు, వయసు చిన్నది అని చెప్పగానే మళ్ళీ మన హార్ట్ బీట్ పెరుగుతుంటుంది. మా బంధువులలో ఒకరు చనిపోయారు అనగానే ఈ మరణ వార్తలు వింటూ ఉండేసరికి మనలోపడున్న విశ్వాసం బలహీనపడుతూ ఉంటుంది. విశ్వాసం బలహీనపడిందని ఎలా చెప్పగలం? కలవరం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో విశ్వాసం బలహీనపడుతుందని అర్థం. ఆ వార్త ఈ వార్త వినడం ద్వారా దేవుని మీద మనకున్న విశ్వాసం దాని మీద ప్రభావం పడుతుంది. భయానికి ఎప్పుడైతే చోటునిస్తామో విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నట్టే. విశ్వాసం ఎప్పుడు బలహీనపడుతుందంటే బయట వార్తలు మనం విన్నప్పుడు. ఏం వింటామో వినే వాటి యొక్క ప్రభావము మన హృదయాల మీద పడుతుంది, మన మనస్సు మీద పడుతుంది. ఉదయం నుండి సాయంకాలం వరకు ఏమి వింటున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువగా నెగిటివ్ న్యూసే మాట్లాడుతూ ఉంటాం. తద్వారా ఎదుటివాని విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నాం. సరే, ఒక వార్త చెప్పడం తప్పేమీ కాదు, ఇలా జరిగింది అని ఒక సంఘటన చెప్పడం తప్పేమీ కాదు. కానీ ఆ సమాచారాన్ని ఎదుటివాడు బాధపడేటట్టుగా మనం ప్రజెంట్ చేయడం, అది కూడా మన బుద్ధిహీనత. అయ్యో ఎట్లా అయిపోయాయి పరిస్థితులు, మన బ్రతుకులు ఏమైపోతాయో, రేపన్న రోజు చూస్తామో లేదో, ఇలాంటి బలహీనమైన మాటలు మాట్లాడుతుంటే ఎదుటివాడు ఇంకా బలహీనుడు కాబట్టి ఈ మాటలు వినడం ద్వారా అతడు ఇంకా బలహీనుడు అవుతాడు. వార్తలు వద్దన్నా వినాల్సి వస్తుంది. అయితే ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆ వార్తల యొక్క ప్రభావము కన్నా దేవుని వాక్యం యొక్క ప్రభావం మన జీవితంలో ఎక్కువగా ఉండాలి. ఇక వద్దన్నా మీకు వినబడతాయి ఈ వార్తలు. న్యూస్ పేపర్ చదవడం మానేసి టీవీలో న్యూస్ చూడడం మానేసినా కూడా ఏదో ఒక రీతిలో, ఏ ఫోన్ ద్వారానో ఏదో ఒక రీతిలో మీ కుటుంబ సభ్యుల ద్వారానో ఏదో ఒక వార్త వింటారు, మీరు వినవలసిన పరిస్థితి వస్తుంది. అయితే విన్నంత మాత్రాన దాన్ని మీ హృదయంలోనికి, మనసులోనికి తీసుకోకుండా జాగ్రత్త పడాలి. లోకంలో ఎన్నో వింటామండి, విన్నయన్నీ మనసులోకి వెళ్ళొద్దు. లోనికి ఏది పంపాలి, ఏది పంపకూడదు అనే ఆ జ్ఞానం మనకు ఉండాలి. ఎన్ని వార్తలు విన్నా ఒక చెవులో విని ఒక చెవులో విడిచిపెట్టాలి అంటారు. మనం ఉల్టా చేస్తాం. ఏంటంటే ఏవి విలువైనవి, ఏవి ప్రాముఖ్యమైన మాటలు, అవి మన హృదయంలోనికి వెళ్ళాల్సిన మాటలు ఏవైతే ఉంటాయో అవి విని విడిచిపెట్టేస్తాం. ఏవైతే ఇది మన హృదయంలోనికి రావద్దు అని అనుకుంటామో అవి లోపలికి వెళ్ళి నాటబడతాయి. చూడండి, హృదయం అనేది ఒక నేలతో పోల్చబడింది. ఆ నేలలో మీరు ఏం విత్తనాలు వేస్తే అవే మొలకలు వస్తాయి, అవే చెట్లు వస్తాయి, అవే ఫలాలు వస్తాయి. ఆ విత్తనాలు మాటలు, దేవుని వాక్యం అనే మాటలు మీరు విన్నప్పుడు
విశ్వాసంతో వాటిని అంగీకరించినప్పుడు వాక్యం మీ హృదయంలో విత్తబడుతుంది. వాక్యానికి సంబంధించిన ఫలమే వస్తుంది మీ జీవితం ద్వారా. వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆ వార్త ఈ వార్త విని అయ్యో అవునా అనుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చున్నారా, అవిశ్వాసపు విత్తనాలు లోపల నాటబడ్డాయి. అది మహావృక్షం అవుతుంది, అది ఫలాలు వస్తున్నాయి. ఆ ఫలాలు మీరు ఇంకొకరికి ఇస్తారు. అయ్యో ఇట్లా జరిగింది అనగానే చాలు ఎదుటివాడు ఏడవడం మొదలు పెడతాడు. మనము అవిశ్వాసపు మాటలు విని మనం బలహీనపడి మన ద్వారా ఇంకొకరు బలహీనపడి, ఇది కాదు మన పరిచర్య. మనము విశ్వాసులము, ఇతరులను విశ్వాసంలో బలపరచాలి, అది మన పరిచర్య. మనం బలహీనపడకూడదు, ఇతరులు మన ద్వారా బలహీనపడకూడదు. మరి ఏం చేయాలి అని అంటే, ఎన్ని వార్తలు విన్నా ఏది నీవు స్వీకరించాలి, ఏది తృణీకరించాలి అనే జ్ఞానం మనకు ఉండాలి. కొన్ని విన్నా లైట్ తీసుకోవాలి వాటిని. అలా లైట్ తీసుకునే మనసు కూడా కావాలి మనకి. కొంతమంది ఒక దుర్వార్త వింటే చాలు, అది 2-3 రోజుల దాకా దాన్ని మర్చిపోలేరు. అంత బలహీనంగా ఉండొద్దు. వింటాం, ఓహో అవునా, అంతే. ఏది స్ట్రాంగ్గా తీసుకోవాలి, ఏది హృదయంలో నింపుకోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని. ఈ మధ్య కాలంలో నేను గమనించేది ఏంటంటే, మనుషులు వాక్యం కన్నా ఎక్కువ లోకవార్తలు వింటున్నారు. అది మిమ్మల్ని బలహీనపరుస్తుంది. నేను అంటున్నాను, మీరు ఎంత సమయం దొరికితే అంతగా దేవుని వాక్యాన్ని వినండి. సమృద్ధిగా దేవుని వాక్యం ఉంది. అయితే ఈరోజు ఆ కలవరం, ఆ భయాలు వాక్యాన్ని వినకుండా చేస్తున్నాయి. ఏదో ఇప్పుడు గట్టెక్కితే చాలు, ఈ సమస్య తీరిపోతే చాలు అనుకుంటున్నారే తప్ప, ఇలాంటి బలహీనమైన సమయాలలో వాక్యమే కదా నన్ను ఆదరించేది, వాక్యమే కదా నన్ను బ్రతికించేది అని వాక్యం మీదకి మీ మనసుని కేంద్రీకరిస్తే ఎన్ని పరిస్థితులు చుట్టుముట్టినా మీ విశ్వాసం బలంగానే ఉంటుంది. ఎందుకంటే వినుట వలన విశ్వాసం. నేను అంటున్నాను, మీకు దినమంతా వాక్యాన్ని వినండి. మీరు ఇంకేం వేరే పని ఏముంది? ఖాళీగా కూర్చోబెట్టాడు కదా దేవుడు, వాక్యాన్ని వినండి. మైండ్ని ఖాళీగా వదలకండి. మీరు ఖాళీగా వదిలారా చెత్త నిండుతుంది అందులో. ఏం లేదు, అవిశ్వాసపు మాటలు తప్ప ఇంకేం లేవు లోకంలో. శుభవార్తలు అంటూ లేవండి ఈ రోజుల్లో. మీరు అనవసరంగా ఆ మాటలు ఈ మాటలు ఎవరు వినకుండా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనీసం లాక్డౌన్ ద్వారానైనా మీరు వాళ్ళ వీళ్ళ మాటలు వినకుండా చేశాడు. కానీ ఆ టీవీలో వదలట్లేదు, ఆ ఫోన్లో వదలట్లేదు. యూట్యూబ్ ఆన్ చేయగానే టైటిల్ పెడతారు, ఏదో ఫ్లాష్ న్యూస్, ఇప్పుడు ఏదో జరిగింది సంఘటన అనగానే అది చూస్తాం. దాని ప్రభావం పడుతుంది మన మీద. వ్యర్థమైన వాటిని చూడకండి, వ్యర్థమైన వాటిని వినకండి. మీకున్న సమయం అంతటిని వాక్యాన్ని వినడానికి కేంద్రీకరించండి. డైవర్ట్ చేయండి మైండ్ని. కరోనా వస్తే వచ్చి దేవునికి స్తోత్రం అనాలి, దేవుడు తీసుకుంటే దేవునికి స్తోత్రం అనాలి. వదిలేయండి, దాని గురించి ఎందుకు అంత వరి. ఫోకస్ చేయాల్సింది దేని మీద? దేవుని వాక్యాన్ని వినడానికి ఫోకస్ చేస్తే మీకు ఈ వార్తలన్నీ కూడా మీ మైండ్ని డిస్టర్బ్ చేయవు. ఉదయం నుండి సాయంకాలం వరకు సాధ్యమైనన్ని వాక్యాలు వినండి. మంచి అద్భుతమైన సాక్ష్యాలు వినండి. మీ విశ్వాసాన్ని బలపరిచే మాటలు వినండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. లోకాన్ని జయించేది మీలోనున్న విశ్వాసమే. ఏ వార్తను వినాలి? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. వినండి అని చెప్పగానే ఏ వార్త పడితే ఆ వార్త కాదు, ఏ వాక్యం పడితే అది కూడా కాదు. ఎన్నో దుర్బోధలు కూడా ఉన్నాయి. క్రీస్తుని ఘనపరిచే మాటలు, క్రీస్తు మనలో రారాజుగా ప్రతిష్ఠింపబడడానికి సహాయపడే వాక్యాలు, అవి వింటే మీ విశ్వాసం బలపడుతుంది. సింపుల్గా చెప్తున్నాను, రోజు మీరు 2 రకాల వార్తలు వింటారు. ఒకటి లోక వార్తలు, ఒకటి దేవుని వాక్యాన్ని నుండి వచ్చేది. ఏది మీ మనసులోనికి అవకాశాన్ని ఇస్తారో అది నాటబడుతుంది, దాని ఫలమే వస్తుంది. ఎన్ని వార్తలు విన్నా అన్ని పక్కన ఊడ్చి బయటపడేసేయండి. దేవుని వాక్యాన్ని మాత్రమే మీ హృదయంలోనికి ఆహ్వానించండి. మీ హృదయము ధైర్యం పొందుతుంది. తద్వారా దేవుని అద్భుతాలని మన జీవితాల్లో చూస్తాం. మనకు తెలిసిన ఒక్క ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. యాయిరు కుమార్తెను గురించి ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. విశ్వాసం దగ్గరకు వచ్చేసరికి యాయిరుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సమాజ మందిరపు అధికారి ఆయన, తన కుమార్తె అనారోగ్యంగా ఉందని తెలిసి ఆల్మోస్ట్ ఇక చనిపోయింది అని అనుకునే పరిస్థితుల్లో యేసు ప్రభు ఎక్కడో ఉన్నాడని తెలుసుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను ఇంటికి ఆహ్వానించాలనుకున్నాడు. వెళ్ళాడు. యేసు ప్రభుని వెంట పెట్టుకొని తీసుకొని వస్తున్నాడు. మార్గ మధ్యంలో కొంత ఆలస్యమైంది. వారి ఇంటికి వచ్చేలోపు కొంత దూరంలో ఉండగానే పనివారు వచ్చారు. పనివారు వచ్చి చెప్పారు, అయ్యా ఇక ఆయన్ని ఇబ్బంది పెట్టకండి, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది. చావు వార్త నిజంగానే హృదయానికి కలవర పెడుతుంది. అంత గాఢంగా ప్రేమిస్తున్న కుమార్తె చనిపోయింది అన్న వార్త నిజంగానే కలవరాన్ని పుట్టిస్తుంది.
అక్కడ మీరు సందర్భాన్ని ఒకసారి నేను వాక్యంలో మీకు చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 49వ వచనం అంటే చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 49వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. 2 వార్తలు వచ్చాయి. ఫస్ట్ వార్త ఏంటి? అతని ఇంటి నుండి ఒక పనివాడు వచ్చి ఆయనకిచ్చిన సమాచారం, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు. ఈ వార్త దుర్వార్తన శుభవార్తన? దుర్వార్త. ఎవరు తట్టుకోలేరు, ఏ తండ్రి ఏ తల్లి తట్టుకోలేదు. అయితే అటువైపు ఒక వార్త ఉంది, మరొక వైపు యేసు ప్రభు ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు. ఒకరు అన్నారు, నీ కుమార్తె చనిపోయింది, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకేం చేస్తావు, నీ బతికే అయిపోయింది, ఇంకేం చేయలేవు, వేస్ట్, వదిలేయి, ఏడవడం తప్ప ఇంకా మిగిలింది ఏముంది అని ఒకవైపు ఒక మాట. మరోవైపు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఇప్పుడు యాయిరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? 2 వార్తలు ఉన్నాయి. ఒకవైపు వార్త ఏంటంటే, ఇంకా వేస్ట్, ఇక నీ ప్రయత్నాలన్నీ వేస్ట్, వదిలేసాయి, కాసేపు ఏడ్చుకో, అయిపోతుంది, కార్యక్రమం అయిపోతుంది అన్నట్టుగా ఉంది వార్త. మరొక వైపు భయపడకు, మొత్తం సర్వాధికారం ఆయన చేతుల్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను ఉన్నానుగా, నమ్మిక మాత్రం ఉంచు. ఇప్పుడు యాయిరు దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? ఒకవైపు బలహీనపరిచే వార్త, ఒకవైపు ధైర్యాన్ని ఇచ్చే వార్త. యాయిరు దేనికి ప్రాముఖ్యతనిచ్చాడు? యేసు చెప్పిన మాటకు ప్రాముఖ్యతనిచ్చాడు. దేవుని వాక్యానికి, దేవుని నోటి నుండి వచ్చిన మాటకు విలువనిచ్చాడు. ఒకవైపు అసాధ్యం అనుకునే వార్త, ఒకవైపు సాధ్యం అనే వార్త. దేనికి ప్రాముఖ్యతనిస్తున్నామో అది మన జీవితంలో ప్రభావితం చూపిస్తుంది. ఆ భయంకరమైన పరిస్థితుల్లో 2 వార్తలలో దైవికమైన వార్తకి అతడు చోటునిచ్చాడు, దేవుని మాటకు చోటునిచ్చాడు. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగే దేవుడు. ఇంకేం బాగు చేస్తావయ్యా, అంతా అయిపోయింది కదా అని అనలేదు ఆయనక. ఎందుకు? మనం మాట్లాడేది ఒక నరునితో కాదు, దేవునితో. ఒకవేళ డాక్టర్ ఆ మాట అంటే, ఇంకే నువ్వేం చేస్తావయ్యా అనొచ్చు. డాక్టరే అనేస్తాడు, నా వల్ల అయిపోయింది, నేను చేయాల్సిన ప్రయత్నం అయిపోయింది, మా వల్ల అయిపోయింది అంటాడు. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు అనంటే, జీవం కలిగిన యేసు ప్రభు, లోక రక్షకుడు, లోకాన్ని సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థత పొందుతుంది. ఈరోజు మనం ఎలాంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నా యేసే వైపు చూద్దాం, ఆయన ఇచ్చే వాగ్దానం కొరకు కనిపెడదాం, ఆయన లేఖనాల వైపు చూద్దాం. అదే మనకు ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, విశ్వాసాన్ని దృఢపరుస్తుంది. ఒకవేళ ఆయన పిలిస్తే వెళ్ళడానికి మనకు సిద్ధపాటునిస్తుంది. చూడండి, శాశ్వత కాలం భూమి మీద బ్రతుకుతామని దేవుని వాక్యం మనకు వాగ్దానం చేయలేదు. భూమి మీద మీరు కలకాలం బతుకుతారనే వాగ్దానం బైబిల్లో దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్తానన్నాడు, అది మన వాగ్దానం. ఆయన ఉండు చోటికి మనం తీసుకెళ్తా అన్నాడు, అది మన వాగ్దానం. అదేంటి దేవా ఎందుకు తీసుకున్నావు మా వాళ్ళని అని అడిగే హక్కు లేదు మనకు. భూమి మీద ఉన్నంత వరకు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాము, దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు ఒకవేళ నీ సమయం అయిపోయింది వచ్చాయి అంటే దాని కొరకు కూడా సిద్ధపడతాం. ఎందుకు? అది కూడా మన వాగ్దానంలో భాగం. సో దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చిన వాడు ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాడు. చావైనా, బ్రతుకైనా, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఏదైనా రాని దేన్నైనా ఎదుర్కోగలిగిన సామర్థ్యం వాక్యం ద్వారానే దొరుకుతుంది. అందుకొరకే దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్రతి దినము కనీసం 2-3 గంటలైనా దేవుని వాక్యాన్ని వినండి. మీరు బైబిల్ చదువుతారు, ధ్యానం చేస్తారు, వాక్యాలు వినండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. పనికిరాని అన్ని వార్తలు వినకండి, పనికిరాని సినిమాలతో టైం వృధా చేసుకోకండి. మీ విశ్వాసాన్ని బలపరిచే మాటలు వినండి. ఆ మాటలు ఒక ఆశ్చర్యాన్ని మీ జీవితంలో కలుగజేస్తాయి. మీ విశ్వాసం బలపడితే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి. అసలు ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది మనకంటే, నమ్మలేకపోతున్నాం. మన కళ్ళ ముందు ఒక సమస్య ఉంటే, దేవుడు ఈ సమస్య తీర్చగలడా అంటే తీర్చగలడు, కానీ మరి కండిషన్ చూస్తే అట్లా ఉంది.
అయిపోయి విశ్వాసం ఎక్కడుంది అక్కడ? చాలా సమయాలలో మనం ఎందుకు నష్టపోతున్నామంటే మన విశ్వాసం బలహీనంగా ఉండడాన్ని బట్టే. ఆశ్చర్యపరిచే విశ్వాసం మనకు లేదు. చనిపోయిన వ్యక్తి కూడా బ్రతుకుతాడా అంటే మనం కొంచెం డౌట్ పడతాం. ఏమో ఎక్కడ బ్రతుకుతాడు, దేవుడు చేయగలడా అంటే దేవుడు చేస్తాడు, కానీ ఇప్పుడు చేస్తాడో లేదో తెలియదు. అలాంటి బలహీనమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక దేవుడు మరలా ఆదిమ సంఘంలో చేసిన ఆశ్చర్య కార్యాలు, మృతులు సజీవులుగా చేయబడే ఆ ఉన్నతమైన అనుభవాలు, బైబిల్లో వ్రాయబడిన ఏవి కట్టుకథలు కాదు, అవి ఈరోజు కూడా చేయడానికి దేవుడు సమర్థుడు. దేవుని శక్తి ఏమీ తక్కువైపోలేదు. దేవుడు దేవుడుగానే ఉన్నాడు. ఆయన మార్పు చెందని దేవుడు. సమస్య అంతా మనది. మనము అవిశ్వాసులంగా మారి, మనము బలహీనులంగా మారి దేవుని శక్తిని మనం తక్కువ అంచనా వేస్తూ ఉన్నాం. ఆ రోజు దేవుడు ఏ కార్యం చేశాడో ఈరోజు కూడా చేయగలడు. సమస్య మనది. మన అవిశ్వాసాన్ని బట్టి, మన అల్పవిశ్వాసాన్ని బట్టి తుఫాన్లను చూసి భయపడి ఆయనను నిందిస్తూ ఉన్నావు. ఏం చేస్తున్నావు దేవుడు అని ఉండి, ఏం చేస్తున్నావు, నువ్వు స్వస్థపరిచే దేవుడు అయ్యండి ఎందుకు చేయలేదు అని దేవుని మీద నింద వేస్తూ ఉన్నాం. అలా కాదు. ఈరోజు నుండి మన లోపాన్ని మనం సరిదిద్దుకొని మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి దేవుని వాక్యాన్ని వింటూ, వాక్యానికి విలువనిస్తూ, ఆ వార్త ఈ వార్తకు జడియక దేవుడిచ్చే మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని నిరీక్షణతో దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుదాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మాకున్న ఆధారము నీ వాక్యమే. ప్రతికూలమైన పరిస్థితుల్లో హృదయాన్ని కలవరపెట్టే భయంకరమైన దుర్వార్తలు ప్రతిదినం వినబడుచు ఉండగా ఆ వార్తలను పెడచెవినబెట్టి శ్రేష్టమైన నీ వాక్యానికి విలువనిచ్చి నీ వాక్యమును చేత మా హృదయాన్ని సమృద్ధిగా నింపుకునే కృపను మాకు దయచేయండి. ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, ఆదరిస్తుంది, ఆదరణ నెమ్మది అనుగ్రహిస్తుంది. ప్రభువా, మా బాధల్లో అదే మాకు నెమ్మదినిస్తుంది. ఆశ్చర్య కార్యములు మేము అనుభవించడానికి కావలసిన విశ్వాసము నీ వాక్యం వలననే జరుగుతుంది. ప్రభువా, అట్టి గొప్ప కార్యం మా జీవితాల్లో అనుభవించడానికి నిత్యము నీ వాక్యం పట్ల శ్రద్ధ వహించడం మాకు నేర్పించండి నాయన. వెతబడిన ఈ వాక్యం అందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయండి. ఎవరు కూడా కలవరపడకుండా ధైర్యం కలిగి నీ రాకడ కొరకు సిద్ధపడుతూ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ పరిస్థితుల్లో కూడా నీ మీద ఆధారపడి ప్రతి దినము అద్భుత కార్యములను మా జీవితాల్లో అనుభవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.